అందరికీ నమస్కారము. ఇంకా వైట్ రైస్ తింటున్నారా? మీకోసమే ఈ వీడియో. తప్పకుండా వైట్ రైస్ నుంచి మెల్లగా బ్రౌన్ రైస్‌లోకి మారాలి. ఎందుకు మారాలి? వీటి వలన అడ్వాంటేజెస్ అంటే ఉపయోగాలేంటి? ఎప్పుడు తినాలి? ఎలా వండాలి? దేనితో తినాలి? ఇంకా చాలా చాలా ఇన్ఫర్మేషన్ బ్రౌన్ రైస్ గురించి ఇస్తున్నాను. ఎందుకంటే నేను స్విచ్ చేసి చాలా సంవత్సరాలయింది. వైట్ రైస్ నుంచి ఈ బ్రౌన్ రైస్‌కి మారి. అప్పటినుంచే అనుకుంటున్నాను నేను ఎప్పటినుంచో మీకు కూడా చెప్పాలి. ఎలా వండాలి? ఎప్పుడు తినాలి? ఏం తినాలి? ఎట్లా తినాలి? ఏ బ్రౌన్ రైస్ మంచిది? దీంట్లో అనేక రకాలుంటాయి. ఇవన్నీ డీటెయిల్‌గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈ వీడియో చూసాక పక్కా మీరు బ్రౌన్ రైస్‌లోకి మారిపోతారు. నాది గ్యారంటీ. బై ద వే నా పేరు డాక్టర్ దేవికా భట్నాగర్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. సరే ఈ బ్రౌన్ రైస్ ఏంటంటే లెస్ ప్రాసెస్డ్ హోల్ గ్రెయిన్ రైస్ అంటారు దీన్ని. అంటే ప్రాసెస్ తక్కువగా ఉంటుంది. మనం వైట్ రైస్ తీసుకుంటే ఎన్నో పొరలు, ఎన్నో లేయర్స్ తీసి అసలు అది ఏమి ఇస్తున్నారు మనకు ఆ రైస్ తినడం ఏంటి అనిపిస్తుంది. ఒక్కసారి బ్రౌన్ రైస్ అలవాటే కనుక ప్రాసెస్ చాలా తక్కువ ఉంటుంది. హోల్ గ్రెయిన్ రైస్ ఇది. అండ్ దీంట్లో ఎక్కువ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి. ఇంకా అడ్వాంటేజెస్ ఏంటి చూద్దాము. తర్వాత ఎప్పుడు తినాలి అండ్ ఎంత తినాలి? ఎలా తినాలి? ఎలా చూస్ చేసుకోవాలి బ్రౌన్ రైస్ ఇవన్నీ డీటెయిల్‌గా చెప్తాను. ఫస్ట్ అడ్వాంటేజెస్‌లోకి వెళ్ళిపోదాం. బ్రౌన్ రైస్‌లో చాలా ఫైబర్ ఉంటుంది. రిచ్ ఇన్ ఫైబర్. ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డైజెషన్ ప్రాబ్లమ్ ఉండదు మనకి. అండ్ అదే విధంగా ఇది కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. దీంట్లో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండదు. సో, కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది, బీపీని తగ్గిస్తుంది. డయాబెటిస్ వాళ్ళకైతే ఇదొక వరం అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా బ్రౌన్ రైస్ అనేది గుడ్ బ్యాక్టీరియాని డెవలప్ చేస్తుంది. మన బాడీలో బ్యాడ్ బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా 2 ఉంటాయి కదా! గుడ్ బ్యాక్టీరియాని ప్రమోట్ చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది. అదే విధంగా ఈ బ్రౌన్ రైస్ తింటే మనకి కొంచెం ఆకలి తక్కువగా ఉంటుంది. మాటిమాటికి ఆకలేస్తుంది. మాటిమాటికి నోరు ఇట్లా ఆడుతూ, ఆడుతూ ఇది తింటా, అది తింటా అంటారు చూడండి. వాళ్ళకి ఇది మంచిది. ఒక్క 3, 4 గంటల దాకా ఆకలేయదు బ్రౌన్ రైస్ తింటే. మీరేమేమి ఏసుకోవాలో అన్నీ ఏసుకొని తినండి. కానీ ఆకలి మాత్రం తక్కువగా ఉంటుంది. అండ్ అదే విధంగా ఒబెసిటీ అంటే బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళకి తగ్గిస్తుంది. అలా అని సన్నగా ఉన్నవాళ్ళు తినడం మానేయకండి. మిమ్మల్ని ఏమి సన్నగా ఉన్నదే సన్నగా ఇంకేం సన్నగవుతారు. ఎక్సెస్ ఫ్యాట్ ఎక్కువున్న ఆ కొవ్వుని తగ్గిస్తుంది. ఒబెసిటీ వాళ్ళకి చాలా మంచిది. అండ్ అదే విధంగా హార్ట్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి హార్ట్ హెల్తీ ఫుడ్ అంటారు దీన్ని. ఇన్ని ప్రయోజనాలున్నాయి. ఇంకా త్వరగా మారాలి. ఎప్పుడు తీసుకోవాలి ఫుడ్డు? ముందు అది చెప్తాను. ఎప్పుడు తీసుకోవాలంటే గనుక బ్రౌన్ రైస్ ఎప్పుడైనా రికమెండెడ్ ఇన్ ది ఆఫ్టర్‌నూన్. మధ్యాహ్నం మాత్రమే తీసుకోవడం మంచిది అంటారు. ఎందుకంటే దీని అరుగుదల తక్కువగా ఉంటుంది. రాత్రి తీసుకుంటే ఏమవుతుంది? అరగడం తక్కువ. కష్టమవుతుంది. కాబట్టి మధ్యాహ్నం మాత్రమే మీ ఇష్టం వచ్చినంత బ్రౌన్ రైస్ తీసుకోండి. ఎనీహౌ ఎక్కువైతే లోపలికెళ్ళదు అది. అది ఎంత ఎంత కావాలో అంతే లోపలికెళ్తుంది. సో, కాబట్టి అందుకని ఇది లిమిట్‌లో మనం తినొచ్చు మనది. మధ్యాహ్నం మాత్రమే తినండి. రాత్రి పూట అస్సలొద్దు. మీరు కావాలంటే బ్రేక్‌ఫాస్ట్‌లో కూడా వాడుకోవచ్చు. ఇడ్లీలు, దోసలు అయన్నీ చేసుకుంటాం కదా! బ్రౌన్ రైస్‌తో చేసుకోండి. ఎవరొద్దన్నారు? అట్లా మెల్లమెల్లగా ఈ వైట్ రైస్ నుంచి బ్రౌన్ రైస్‌కి షిఫ్ట్ అవ్వడం మొదలుపెట్టుకోండి. మధ్యాహ్నమే తినండి. రాత్రయితే అస్సలొద్దు. అండ్ ఎంత తినాలి బ్రౌన్ రైస్? మీరు కంపేర్ టు వైట్ రైస్‌తో చూస్తే గనక బ్రౌన్ రైస్ తక్కువ తింటారు. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. మధ్యాహ్నం పూట మా పిల్లలు ఇంట్లో ఉండరు కాబట్టి నేను, మా వారు ఇద్దరం కలిసి రైస్ వండుకొని తింటాం. బ్రౌన్ రైసే వండుకుంటాము. వైట్ రైస్ వండాల్సి వస్తే కనుక 1 కప్ రైస్‌కి 2 కప్పులు నీళ్లు తీసుకొని 1 కప్ రైస్ మా ఇద్దరికి సరిపోతుంది. బ్రౌన్ రైస్‌లోకి షిఫ్ట్ అయ్యాక 1 కప్ అవసరం లేదు. 3/4 కప్పు. ముప్పావు వంతుల కప్పు మాత్రమే సరిపోతుంది. 1 కప్ వద్దు. 3/4 కప్పు రైస్ తీసుకుంటాను నేను. అది ఇద్దరికి సరిపోతుంది. కడుపు నిండా చక్కగా తింటాము. ఒక 4 గంటల దాకా ఆకలైతే ఉండదు. 3, 4 గంటలు ఈజీగా హ్యాపీగా ఉంటాము. కాబట్టి క్వాంటిటీ ఏంటి అంటే గనుక మీరు తీసుకునే నార్మల్ వైట్ రైస్‌కి, ఈ బ్రౌన్ రైస్‌కి తేడా ఉంటుంది. కొంచెం తగ్గించి తీసుకోవాల్సొస్తుంది. అంతే వండుకోకండి. మెల్లమెల్లగా 1, 2 సార్లు వండండి. అలవాటు పడితే మీకే తెలుస్తుంది ఎంత తినాలి, ఎంత వండాలి అనేసి. బట్ ఎనీహౌ తక్కువ పడుతుంది. అదే విధంగా ఎట్లా చూస్ చేసుకోవాలి బ్రౌన్ రైస్? అంటే గనుక ఇక్కడ మనకి బ్రౌన్ రైస్‌లో 2 రకాలు దొరుకుతాయి మార్కెట్‌లో. ఒకటి డార్క్ బ్రౌన్, ఒకటి కొంచెం లైట్ బ్రౌన్. మీకు ఆ పిక్చర్ స్క్రీన్ మీద ఇస్తున్నాను.
డార్క్ బ్రౌన్, లైట్ బ్రౌన్. మీరు ఎప్పుడైనా ఫస్ట్ బిగినింగ్‌లో మీరు లైట్ బ్రౌనే తీసుకోండి. లైట్ బ్రౌన్ రైస్ ఏంటంటే గనక అది కుకింగ్ చాలా ఈజీ అవుతుంది. బ్రౌన్ రైస్ కొంచెం అది అంత ఈజీగా ఉడకదది. డబల్ లాగా ఉంటదది. సో, కాబట్టి మీరు లైట్ బ్రౌన్ తీసుకోండి. అది చాలా ఈజీ అవుతుంది. ఇట్లా చూస్ చేసుకోవచ్చు. ఇంకా ఎట్లా కుక్ చేయాలి? ఎట్లా కుక్ చేయాలంటే గనక మీకు సింపుల్ మెథడ్ చెప్తానండి. ఏం పెద్ద కష్టం గాదు. బ్రహ్మ విద్య గాదు. మీరు ఒక 1 కప్పు బ్రౌన్ రైస్ తీసుకున్నారనుకోండి. కడిగేసి చక్కగా 2 సార్లు నీళ్ళలో కడిగేసి, దీంట్లో 3 కప్పుల వేడి నీళ్లు పోసి ఉంచండి. 1 కప్ రైస్‌కి 3 కప్పుల వేడి నీళ్లు పోసి, ఒక గంట, 2 గంటలు అట్లా వదిలేసేయండి. తర్వాత మామూలుగా నేనైతే కుక్కర్‌లో వండుతాను. ఓ 2 విజిల్స్ వచ్చాక ఒక్క ఒక్క నిమిషమో, 2 నిమిషాలు కొంచెం సిమ్‌లో పెట్టి తర్వాత మంట తీసేస్తాను. సరిపోతుంది. మంచి కుక్ అయిపోతుంది. సో, అట్లా వండడం మాత్రం చాలా ఈజీ. నేనేం చేస్తానంటే పొద్దున బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత ఒక బ్రేక్‌ఫాస్ట్ 9 లోపల అయిపోతుంది. 9, 9:30కి. తర్వాత నేను 10 కట్ల 10, 11 కట్ల కిచెన్‌లో కొంచెం వర్క్ అంతా చేసుకునేటప్పుడు అప్పుడే నానబెట్టేస్తాను. మధ్యాహ్నానికి ఓన్లీ కుక్కర్ పెట్టడమే. వేడి నీళ్ళలో నానబెడతాను. సో, మధ్యాహ్నం జస్ట్ కుక్కర్ ఆన్ చేస్తే సరిపోతుంది మనకి. అట్లా ఈ కుకింగ్ అనేది చాలా ఈజీ. ఇంక దీన్ని ఎలా తినాలి అంటే గనక గుర్తుపెట్టుకోండి. మీరు ఏదన్నా యేసుకొని తినొచ్చు. వెజిటబుల్స్, కర్రీసు, కూరగాయలు ఏదన్నా చేసుకొని తినండి. పప్పేసుకోండి, సాంబారేసుకోండి. అండ్ దీంతోని కిచిడీ చేసుకోవచ్చు. మీరు పులావ్ చేసుకోవచ్చు. బిసిబెల్లెబాత్ చేసుకోవచ్చు. మీ ఇష్టం. ఎట్లైనా చేసుకోండి. అన్ని కూరగాయలేసి బాత్‌లాగా చేసుకోండి. ఏం కావాలంటే అట్లా చేసుకోండి. కానీ వెరైటీస్ చాలానే ఉన్నాయి దీంట్లో. సో, ఇట్లా ఇదొకటి ట్రై చేయొచ్చు. ఇంకెలా కుక్ చేయాలో మీకు చెప్పాను. ఇంకేంటి ఆలస్యం? మొదలుపెట్టండి. ఏం కష్టం గాదు. ఒక్కసారి మీకు ఈ బ్రౌన్ రైస్ అలవాటైతే కనక వైట్ రైస్‌లోకి మారడం చాలా అన్‌ఈజీగా అనిపిస్తది. వైట్ రైస్ తినలేమసలు. తినబుద్ధి గాదు గూడా. మీరు చూస్తే గనక చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కానివ్వండి, మంచి హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు ఎవ్వరినైనా చూడండి. ఏ ఇంటర్వ్యూ ఎవరిది చూసినా గాని డాక్టర్లు కూడా అందరూ చెప్పే సలహా ఇదే. మధ్యాహ్నం బ్రౌన్ రైస్ తినండి. ఎంత కావాలో అంత తినండి. రాత్రికి మాత్రం భోజనం తక్కువ చేయండి అంటున్నారు. రాత్రి కేవలం పండ్లు, లేకపోతే డ్రై ఫ్రూట్సు, లేకపోతే లైట్‌గా అల్పాహారం. ఒక 2 దోసలు చిన్న చిన్నవి, ఓ 2 ఇడ్లీలు. అట్లా ఏదన్నా లైట్‌గా తీసుకొని వదిలేసిండి. అది కూడా 7, 7:30 లోపల అయిపోవాల. ఈ అలవాట్లు చాలామంది చేసుకుంటున్నారు. కాబట్టే ఎంత ఏజొచ్చినా గానీ వాళ్ళ ఫేస్ ఇంకా చక్కగా, ఆరోగ్యంగా, చక్కటి ముఖ వర్చస్సుతోటి, యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా తిరుగుతూ ఇట్లా బతుకుతున్నారు. ఇదే అండి సీక్రెట్. సో, ఎప్పుడు మారుతున్నారు బ్రౌన్ రైస్‌లోకి? వెళ్లి మార్కెట్‌కెళ్ళి ఒక కిలో అయినా కొనుక్కోండి. కొనుక్కొని ఒకసారి ట్రై చేయండి. అలవాటవుతది. అలవాటయినప్పుడు మీరు మెల్లగా ఇక కేజీలు కొనుక్కొని వైట్ రైస్ నుంచి బ్రౌన్ రైస్‌కి స్విచ్ చేయొచ్చు. సరేనా? మీ అందరి యొక్క అభిప్రాయం గూడా కింద కామెంట్ బాక్స్‌లో రాయండి. ఒకవేళ అలవాటయ్యి తింటూ ఉంటే గనక ముందు నుంచి తింటున్నా, ఇప్పుడు ఈ వీడియో చూసి తింటున్నా గానీ ఐ జస్ట్ వాంట్ టు నో. మీ అందరి యొక్క అభిప్రాయం నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను. తప్పకుండా తెలియచేయండి. ఇంకొక మంచి వీడియోతో ఉంటాను. మీ అందరి యొక్క అభిమానానికి ధన్యవాదములు. టేక్ కేర్ అండ్ స్టే హెల్తీ ఆల్వేస్. కీప్ స్మైలింగ్, కీప్ షైనింగ్.